పిఎస్ఎల్వి C58 గురించి. క్రింది వానిలో పిఎస్ఎల్వి C58కి సంబంధించి సరికానివి ఏవి? సరికానివి అడుగుతున్నారు. జనవరి 2న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ ప్రయోగ వేదిక నుండి ప్రయోగించారు. దీని ద్వారా ఎక్స్పోసాట్ మరియు కర్ణాటకకు చెందిన ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తయారు చేసిన చిన్న ఉపగ్రహాలను వీసాట్ను ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలు ప్రయోగించారు. ఎక్స్పోసాట్ బరువు 369 కేజీలు, జీవితకాలం 9 సంవత్సరాలు. ఏబిసిడి ఏది కాదు. చూడండి, పిఎస్ఎల్వి C58 అనేది జనవరి 2 కాదండి, జనవరి 1న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క మొదటి ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు. మొదటి ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు. దీని ద్వారా ఎక్స్పోసాట్ మరియు కర్ణాటకకు చెందిన అన్నారు. ఇది రాంగ్ అండి. కేరళకు చెందిన ఎల్బిఎస్ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తయారు చేసిన చిన్న ఉపగ్రహాలను వీసాట్ ప్రయోగించారు. కాబట్టి ఏ రాంగ్, బి రాంగ్. ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను ప్రయోగించారు అంటున్నారు. 9 కాదు, 11 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎక్స్పోసాట్ బరువు 369 కాదండి, 469 కేజీలు, జీవితకాలం 11 సంవత్సరాలు. సో పైవేవి ఇది రాంగ్, పైవేవి కాదు. పిఎస్ఎల్వి C58 జనవరి 1 అంటే న్యూ ఇయర్ రోజున ప్రయోగించారు. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇక్కడ నుంచి 60వ ప్రయోగం అన్నమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 60వ ప్రయోగం. ఎక్స్పోసాట్లో ప్రయోగించారు కదా, ఎక్స్పోసాట్ నుంచి 2 పెలోడ్స్, ఒకటి వచ్చేసి పోలిక్స్, రెండవది వచ్చేసి ఎక్స్పెక్ట్. 2 పెలోడ్స్లను ఉపయోగించారు. ఇది వచ్చేసి రామన్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేశారు. ఇది వచ్చేసి యుఆర్ రావు శాటిలైట్ సెంటర్, యుఆర్ రావు ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారండి. యుఆర్ రావు అనే ఆయన సతీష్ ఇస్రోకి 4వ చైర్మన్గా పనిచేశారండి. ఇది పిఎస్ఎల్వి C58. రీసెంట్గా డిసెంబర్ 5న పిఎస్ఎల్వి C59 ప్రయోగం కూడా జరిగింది. C59 ప్రయోగం డిసెంబర్ 5 అంటే మనకు పుష్ప రిలీజ్ గుర్తుంటుంది, కానీ పిఎస్ఎల్వి C59 గుర్తుండేది కదా. C59 కూడా ప్రయోగించారు. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ప్రయోగించబడింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ప్రయోగించబడింది. ప్రోభా 3 అనేవి పంపించారు. ఇది సూర్యుని కరోనా మీద అధ్యయనం చేయడానికి పంపించారు. అదే పిఎస్ఎల్వి C58 అయితే కృష్ణబిలాల అధ్యయనం కోసం పంపించారు. ఇది కృష్ణబిలాల అధ్యయనం. ఇక్కడ కేరళకు చెందిన విద్యార్థులు తయారు చేసిన వీసాట్ 11 ఉపగ్రహాలు, 11 సంవత్సరాలు, 469 కేజెస్, జనవరి 1 మొదటి ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు.